పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని యూసఫ్గూడ పోలీస్ లైన్స్ లో వైభవంగా జరిగింది. ఈ ఈవెంట్ కి మలయాళ స్టార్ నటుడు ఫహద్ ఫాజిల్ హాజరవుతాడని అంతా భావించారు. కానీ మళ్ళీ ప్రజెన్స్ మిస్ అయింది. బీహార్ పాట్నాలో, తమిళనాడు చెన్నైలో, కేరళ కొచ్చిలో, మహారాష్ట్ర ముంబైలో జరిగిన ఈవెంట్స్ కి ఫహద్ హాజరు కాలేదు. హైదరాబాద్ ఈవెంట్ కి అంతా హాజరవుతారని భావించిన వారికి నిరాశ మిగిలింది. ఈ సమయంలో బన్నీ కావాలని ఫహద్ ఫాజిల్ ను పక్కన పెట్టారని, మొత్తం అటెన్షన్ తనపై ఉండాలనే ఉద్దేశంతోనే ఫహద్ ని ఈవెంట్ కి రానివ్వలేదంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాకి ఏ స్థాయిలో పాజిటివ్ ప్రమోషన్ జరుగుతుందో అదే విధంగా నెగటివ్ ప్రచారం జరుగుతుంది. మరి ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ బన్నీ మీద కాస్త గుర్రుగా ఉన్నారు. పుష్ప 2 సినిమా క్రెడిట్ మొత్తం తనకే రావాలని, మెగా ఫ్యామిలీ అనే ఇమేజ్ ట్యాగ్ పూర్తిగా పోవాలని ఆయన ఆశపడుతున్నారంటూ యాంటీ ఫ్యాన్స్ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చర్చించుకుంటూనే ఉన్నారు. తాజాగా పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ యూసఫ్గూడ పోలీస్ లైన్స్ లో భారీ ఎత్తున జరిగింది. ఈ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవిని ముఖ్య అతిథిగా ఆహ్వానించే అవకాశాలు ఉన్నాయని, పవన్ కళ్యాణ్ ను తీసుకువస్తారని మొదట ప్రచారం జరిగింది. కానీ అల్లు అర్జున్, రాజమౌళిని తప్ప మరెవ్వరూ లేకుండా జాగ్రత్త పడ్డారు. అయితే ఫహద్ ఫాజిల్ ముందు నుంచి కూడా పుష్ప 2 ఈవెంట్లకు డుమ్మా కొడుతున్నారు. చివరకు కేరళలో పెట్టిన ఈవెంట్ కి కూడా రాలేదు. అసలు ఫహద్ తన సొంత సినిమాల ప్రమోషన్స్ కి కూడా రాడు. సినిమా చేస్తామా, నెక్స్ట్ ప్రాజెక్ట్ కి పోయామా అన్నట్లుగా ఉంటుంది. బన్నీ అడిగాడు అని కేరళ ఈవెంట్ కు వస్తానని మోహమాటంగా చెప్పాడట. కానీ చివరకు మళ్ళీ ఫహద్ రాలేదు. ఈ విషయాన్ని బన్నీ అక్కడే చెప్పాడు. ఇక సోమవారం నాడు జరిగిన ఈవెంట్ కి కూడా ఫహద్ ఎప్పటిలాగానే దూరంగా ఉన్నాడు. కానీ బన్నీ యాంటీ ఫ్యాన్స్ మాత్రం మరోలా దీన్ని వ్యాప్తి చేస్తున్నారు. కావాలనే బన్నీ అతన్ని దూరం పెట్టాడని, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా తానే ఉండాలని ఫహద్ ను రానివ్వడం లేదు అంటూ ఇలా ఏవేవో గాలి వార్తలు సృష్టిస్తున్నారు. కానీ ఫహద్ ఇలాంటి ఈవెంట్లకు, ప్రమోషన్స్లకు, కార్యక్రమాలకు దూరంగా ఉంటాడన్న సంగతి తెలిసిందే.